జీవిరెడ్డి గారు ఇక్కడ సరే బీజేపీ జనసేన టీడీపీ 3 పార్టీల కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వారి మనుషులు లేకపోతే మొదటి నుంచి బీజేపీతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అంటే కేసులు ఉన్నాయి కాబట్టి. ఎవరితో మెయింటైన్ చేస్తున్నారంటే ఎవడుకుండే రూట్ ఆడుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అక్కడ బర్తులు ఫిక్స్ చేసుకున్నారు అంటున్నారు. రాజ్యసభ సభ్యులు కొంతమంది, ఎంపీలు కొంతమంది. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేసి అక్కడికి వెళ్ళి మా వాళ్ళని ఎందుకు తీసుకోవడం, నేనే ఉన్నా కదా, నేను మీతోనే ఉంటానని అంటే కూటమిలో ఉండడు. కానీ కూటమి బయట ఉంటాడు. బీజేపీకి ఇలాంటి రాజకీయాలు కొత్త కాదు. ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి రాజకీయాలు కొత్త కాదు. అవసరాన్ని బట్టి బిల్లులు ఆమోదం పొందడానికి ఇటువంటి వాటికి. సో ఒకవేళ అదే పరిస్థితి కనుక వస్తే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు మంచి ప్రశ్న అడిగారు. నాకు డౌట్ వస్తుంది. వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఇప్పుడు 2019-24లో టీడీపీ వైసీపీ విడివిడిగా ఉన్నవి, బీజేపీ విడిగా ఉంది. కూటమిలో ఎవరం లేవు. అంటే ప్రీ అలయన్స్ కానీ పోస్ట్ అలయన్స్ కానీ లేదు. అంటే సీక్రెట్ అలయన్స్గా బీజేపీని వైసీపీ ఉంది. అదే సీక్రెట్ అలయన్స్. కొన్ని బిల్లుల మద్దతు విషయంలో టీడీపీ మద్దతు ఇచ్చింది 1920 మద్దతు. వాళ్ళైతే అన్నిటికీ ఇచ్చారు, అడగకుండానే ఇచ్చారు, అడిగి మరీ ఇచ్చారు వైసీపీ. సరే, విడిగా ఉన్నప్పుడు ఈ పొద్దు 2024లో టీడీపీ బీజేపీ జనసేన ప్రీ అలయన్స్ అంటే ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసింది. ఈరోజు బీజేపీకి మద్దతు ఇవ్వటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి మద్దతు ఇవ్వటమే. అదే అంటున్నాను. టీడీపీకి మద్దతు ఇవ్వటం అంటే జనసేనకు మద్దతు ఇవ్వటమే. జనసేనకు మద్దతు ఇవ్వటం అంటే బీజేపీకి మద్దతు ఇవ్వటమే. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాకు ఎందుకు మద్దతు ఇవ్వడం? మేము అడగట్లేదు కదా. నేను అడగట్లేదండి, అక్కడ ఢిల్లీలో అవసరం కదా. మాకు ఇచ్చినట్టే కదా అంటున్నాను. మొన్ననే కదా మా మీద పోటీ చేసినట్టే. కానీ మీ ఎన్డీఏ కరెక్టే, ఎన్నికలకు ముందు కరెక్టే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్స్ కి పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కొంత కాంగ్రెస్ ఇవ్వట్లేదే. కాంగ్రెస్ ఇవ్వకపోయినా ఇవి సరిపోతాయి కదా. ఈ చిన్న చిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నా అంటున్నాను. నువ్వు మాకు వ్యతిరేకంగా నువ్వు మొన్ననే పోటీ చేసినావు కదా. అవును, మరి మాకెందుకు ఇస్తున్నావు మద్దతు? చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ప్రశ్న మోడీ గారు అడగాలి, వైసీపీని కూడా కాదు, బీజేపీని కూడా అడుగుతాను. వాళ్ళు కూడా అడగట్లేదు, అదిగా సమస్య. వాళ్ళకి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నట్టు మేము అడగాలి. ఏం సార్, బీజేపీ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకుంటారులే కానీ అడుగుతారు. మరి నీ చెప్పి అడుగుతారా? అంటే డైరెక్ట్ గా అడిగింది అడిగినట్టు. మన రాజ్యసభలో అదేంటది, డైరెక్ట్ గా అడిగిందే అడిగినట్టు. సమయంలో అన్ని పార్టీలు అడుగుతారా? అది వేరు సార్, అది స్పీకర్ది వేరు. నేను అగ్రి, మేము కూడా అడిగినాం, మాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వలేదు కదా. నేనేమంటానంటే ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ అవతలని దిగజారి చేస్తున్నాడు అంటాడు. 2000 అవును, మరి దాన్ని ఖండించాలి కదా. బీజేపీ అని ఖండించాలి, లేదా వైసీపీ వాళ్ళని వద్దు మాకు అని చెప్పేసి. నేను అనేది ఈ జరుగుతున్న ప్రచారాన్ని ఇదంతా తూచ్ అనేది వైసీపీ ఖండించాలి. ఇప్పటి వరకు లక్ష్మణ్ గారు, తులసిరెడ్డి గారు, బీటెక్ రవి గారు నువ్వు ఎలా ఖండించారో వైసీపీ వాళ్ళు అలా ఖండించాలి ఈ 4 రోజుల్లో కదా. ఎక్కడా జరగలేదు. పైగా బీజేపీ వైపు నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరు మా దగ్గర రాలేదు, వచ్చినా మేము తీసుకొని వాళ్ళన్నా ఖండించాలి. అది జరగలేదు. అది అందుకని కొంత రసవత్తరమైన చర్చలు అయితే ఉంటాయి. అది ఏదో ఒక ఖండనం లేకపోతే ఒక క్లారిటీ వచ్చేంత వరకు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జీవిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ.